క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 57వ అధ్యాయము 18వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనము గమనించగలిగినట్లయితే మన జీవితంలో కొన్నిసార్లు మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన విధంగా ఉండదు. తప్పులు చేస్తూ ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం, మొండితనంగా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అప్పుడు చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, ఇక దేవుడు నన్ను ప్రేమించడు, నన్ను విడిచిపెట్టేశాడు అని. కానీ యెషయా ప్రవచన పుస్తకం 57వ అధ్యాయం 18వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు. ఏమనంటే గనుక, నేను వారి ప్రవర్తనను చూచి తిని, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని నడిపిస్తాను, దుఃఖిస్తున్నటువంటి వారికి నేను ఆదరణ కలుగజేస్తాను అని కృపగల దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ప్రవర్తనను చూశాడు, మన బలహీనతలను చూస్తూ ఉన్నాడు, మన తప్పులను ఆయన చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన తీర్పు చెప్పడానికి కాదు కానీ స్వస్థపరచడానికి వచ్చాడనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ దేవుడు మన ప్రవర్తనను చూస్తాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని అనే మాటను మనం ఇక్కడ గమనించగలిగినప్పుడు దేవుని దృష్టికి ఏది కూడా దాగి ఉండదు. మన మాటలు ఆయనకు తెలుసు, మన ఆలోచనలు ఆయనకు తెలుసు, మన రహస్య కన్నీళ్లు కూడా ఆయనకు తెలుసు. అందుకని 139వ సంకీర్తనలో దావీదేమంటారు, నేను కూర్చోవటం ఆయనకు తెలుసు, మరి నేను లేవటం ఆయనకు తెలుసు, సమస్తాన్ని కూడా నీవు ఎరుగుదువు అని చెప్పేసి దావీదు అంటూ ఉన్నారు. కాబట్టి మనుషులు బయట రూపం చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. ఒక వైద్యుడు రోగిని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాత్రమే సరైనటువంటి చికిత్స ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు మన స్థితిని పూర్తిగా చూసిన తర్వాత కూడా స్వస్థతను అనుగ్రహిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ దేవుడు ఖండించుటకు కాదు కానీ స్వస్థపరచుటకు చూస్తాడు. వారిని స్వస్థపరచుదును. దేవుడు మన లోపాలను చూసి నాశనం చేయలేదు. ఉదాహరణకి యోనా కాలములో దేవునికి అవిధేయకరమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నినివే ప్రజలకు దుష్టత్వాన్ని చూసినటువంటి దేవుడు వారిని పూర్తిగా ఏం చేశాడో తెలుసా, మారినప్పుడు అద్భుతమైన రీతిలో కృపగల దేవుడు క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు కూడా యేసు ప్రభుని 3 సార్లు ఎరుగనని చెప్పినప్పుడు అయినప్పటికీ కూడా యేసు అతన్ని విడిచిపెట్టేశాడు అంటే కనుక విడిచిపెట్టలేదు, తన తప్పిదాలను బట్టి మరలా తిరిగి నిలవబెట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని హృదయం శిక్షించడములో కాదు స్వస్థపరచడములో ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ స్వస్థత పాపము నుండి, గాయపడిన హృదయము నుండి, విరిగిపోయేటువంటి కుటుంబాల నుండి, ఆత్మీయ బలహీనతల నుండి అద్భుతమైన రీతిలో కృపగల దేవుడు స్వస్థతనివ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి స్వస్థపరిచిన తర్వాత దేవుడు వదిలేస్తాడా? లేదు, నడిపిస్తాడు. నేను వారిని నడిపిస్తాను అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు కేవలం గాయాన్ని కట్టేసి వదిలిపెట్టడు కానీ మంచి కాపరిగా గొర్రెలను రక్షించి తిరిగి ఏం చేస్తాడు అంటే కనుక మందులోనికి తీసుకుని వస్తాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక స్వస్థతకు ముందు నిజాయితీ అనేది అవసరం. దేవుడు మన ప్రవర్తనను చూశాడని చెప్పినప్పుడు ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేంటో తెలుసా, స్వస్థత పొందాలి అని అంటే కనుక మన స్థితి అంగీకరించాలి. తప్పైతే ఒప్పుకోవాలి, పాపమైతే విడిచిపెట్టాలి, గాయమైతే దేవుని వద్దకు తిరిగి రావాలి. దాచినటువంటి గాయం నయం కాదు, దేవునికి అప్పగించేటువంటి గాయం మాత్రమే అద్భుతమైన రీతిలో స్వస్థత పడుతుందనేటువంటి సత్యాన్ని ఈ దినాన నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక కృపగల దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట, నీ ప్రవర్తన నాకు తెలుసు, అది ఖండించే స్వరం కాదు. నీ బాధ నాకు తెలుసు, అది నిరాకరించే స్వరం కాదు. నేను నిన్ను స్వస్థపరుస్తాను,
స్వస్థపరచుదునో అది ప్రేమతో నిండినటువంటి తండ్రి యొక్క స్వరం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగైతే కనుక నీ జీవితం విరిగిపోయి ఉండవచ్చు, నీ హృదయం గాయపడి ఉండవచ్చు, నీ విశ్వాసం బలహీనపడి ఉండవచ్చు. కానీ యెహోవా ఈరోజు చెబుతున్నటువంటి మాట, నేను నీ ప్రవర్తన చూశాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను నడిపిస్తాను, నీకు ఆదరణ కలుగజేస్తాను. అలాగైతే జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మన లోపాలను చూసిన తర్వాత కూడా ప్రేమిస్తాడు, మన గాయాలను చూసినా విడిచిపెట్టాడు, మన ప్రవర్తనను చూసిన స్వస్థతను అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన చూచినటువంటి వాడు మాత్రమే కాదు, స్వస్థపరచువాడు కూడా. అలాగైతే కనుక దినపేక వాగ్దాన ప్రకారంగా యెహోవా రాఫా అనేటువంటి కృపగల దేవుడు అద్భుతమైన రీతిలో మన ప్రతి విధమైనటువంటి గాయాన్ని కట్టి స్వస్థపరిచే, అంత మాత్రమే కాకుండా ఆయన సిద్ధపరిచేటువంటి ఆ సంతోషము, హృదయానందాన్ని కృపగల దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.